హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి ఇప్పుడు సంక్రాంతి కాకపోయినా రంగోలీ చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఇది మా పాప స్కూల్లో రంగోలీ కాంపిటీషన్ అయితే జరిగిందండి. మామూలుగా అయితే మనం రెగ్యులర్గా ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి సంక్రాంతికి చూస్తూ ఉంటాము. కానీ ఇది స్కూల్లో అయితే మన పూరి జగన్నాథ రథయాత్ర సందర్భంగా రంగోలీ కాంపిటీషన్ అయితే కండక్ట్ చేశారండి పిల్లలకి. గ్రేడ్ 5th to 10th స్టాండర్డ్ స్టూడెంట్స్ ఈ రంగోలీ కాంపిటీషన్లో అయితే పార్టిసిపేట్ చేశారు. మా పాప అయితే ముందు రోజు ఈవినింగ్ ఈ విధంగా చాక్ పీస్తో ప్రాక్టీస్ చేసిందండి. చేసి ముగ్గు ఎలా వేయాలి అని కొంచెం ప్రాక్టీస్ అన్నది చేస్తుంది. మనం కొంచెం ఎంకరేజ్ చేస్తాము అంటే వాళ్ళు మంచిగా వేయడానికి అయితే ట్రై చేస్తారు. నేనైతే కొంచెం లోటస్ వేసి ముగ్గుతో ఎలా వేయాలి అని తనకి నేర్పించారనమాట. తను చూసి కొంచెం చాక్ పీస్తో అయితే కరెక్ట్గా వేసేసింది, కానీ ముగ్గుతో వేయడం కొంచెం నేర్చుకుందండి. మనం పిల్లలకి స్టడీస్తో పాటు ఇలాంటి యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేయడానికి మనం పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలండి. ప్రజెంట్ పిల్లలంతా బిజీ లైఫ్లో మార్నింగ్ లేచి స్కూల్కి వెళ్ళడం, ఈవినింగ్ మళ్ళీ ట్యూషన్కి వెళ్ళడం, ఇలా బిజీ షెడ్యూల్ అయిపోతుంది వాళ్ళకి. ఇలాంటి టైంలో ఇలాంటి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ చూడండి చక్కగా ఏ విధంగా వేశారో. పిల్లలందరికీ ఇంచుమించుగా డ్రాయింగ్ వేయడం ఇష్టం కాబట్టి వాళ్ళు చాక్ పీస్తో వాళ్ళు అనుకున్నది గీసి ముగ్గు వేయడానికి కూడా చాలామంది ట్రై చేశారండి. ఒక్కొక్కరికైతే వచ్చింది, ఒక్కొక్కరు రాకపోయినా కూడా ట్రై చేశారు. కానీ చాలా బాగా వేశారు. చూస్తున్నారు కదా, ఇది 5th స్టాండర్డ్ స్టూడెంట్స్ వేసినవి. థీమ్ వచ్చి రథయాత్ర సందర్భంగా కాబట్టి ఇది వీళ్ళు అందరూ రథం వేయడానికైతే ట్రై చేశారండి చాలా వరకు. ఇది చూస్తున్నారు కదా, మా పాప ప్రాక్టీస్ చేసినప్పుడు ఇదేనండి మా పాప వేసిన రంగోలీ. దీనికైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మా పాపకి. చూస్తున్నారు కదా, చాలా బాగా ట్రై చేశారండి. ఇవన్నీ 10th స్టాండర్డ్ స్టూడెంట్స్ వేసినవి. ఇవి ఇక్కడి నుంచి అన్నీ 10th 9th స్టాండర్డ్ స్టూడెంట్స్ వేసినవండి. వీళ్ళంతా చాలా బాగా ట్రై చేస్తారు అసలు. చూస్తున్నారు కదా ఎంత బాగా వేశారో. ఇందులో బాయ్స్ కూడా వేశారని చెప్పాను కదండి, ఇవేనండి అవి. చూడండి ఎంత చక్కగా వేశారో. ఒక 4-5 మెంబర్స్ బాయ్స్ వరకు వీళ్ళు వేశారన్నమాట. వాళ్ళకు వచ్చినట్టుగా ట్రై చేశారు. చాలా బాగా వేశారండి. అసలు పార్టిసిపేట్ చేసినందుకే వాళ్ళని అప్రిషియేట్ చేయాలి అసలు. ఈ రోజుల్లో బాయ్స్ గర్ల్స్ అని డిఫరెన్స్ ఏం లేదండి. అన్ని పనుల్లోని మనం వాళ్ళకి చెప్తూ ఉండాలి. అండ్ ఫైనల్గా మా పాప వేసుకునే దగ్గర నేను కూర్చుని ఫోటో అయితే తీసుకున్నానండి. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి.